అసలు ఆషాఢంలో ఆడవాళ్ళు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? నేనున్నాగా చెప్తా. అదేంటంటే ఆషాఢ మాసం రాగానే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు కొత్తగా పెళ్ళయ్యి పుట్టింటికి వచ్చిన పెళ్లి కూతుర్లు గోరింటాకు ఎక్కడున్నా ఏరుకోరి తెచ్చుకుంటారు. అయితే మరేమో మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది గోరింటాకు కాదు, గౌరింటాకు. అంటే గౌరీదేవి ఇంట్లో వెలిసిన చెట్టు నుంచి వచ్చిన ఆకే గౌరింటాకు. గౌరీదేవి అంటే సాక్షాత్తు పార్వతీదేవి. ఇప్పుడు మనం మన గౌరింటాకు గురించి మాట్లాడుకుందాం. గోరింటాకు అనేది కేవలం సింగినాదం కోసం, సోకులు చేసుకోవడం కోసం, గోరు చుట్లు తగ్గడం కోసం మాత్రమే కాదు. గోరింటాకు వల్ల ఆయుర్వేద ప్రకారంగా, శాస్త్రీయ ప్రకారంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకునే ముందు అసలు ఆషాఢంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, ముందు వాటి గురించి తెలుసుకుందాం. ఏమి ఆషాఢ మాసం వచ్చిందంటే వాతావరణంలో మార్పులు వచ్చాయని, వర్షాకాలానికి దగ్గరలో ఉన్నామని అర్థం. సాధారణంగా మనకి చెమట పట్టింది అనుకో, ఎండాకాలంలోనైతే బేగ ఆవిరైపోద్ది. ఎందుకంటే గాలిలో తేమ తక్కువ ఉంటది. దానివల్ల చెమట అంతా ఆవిరైపోయినా శరీరానికి చలవ చేస్తుంది. కానీ వర్షాకాలానికి దగ్గరలో ఉండే ఆషాఢ మాసంలో తేమ ఎక్కువగా ఉంటది. దానివల్ల చెమట ఆవిరి అవ్వదు. దానివల్ల మన చేతికి కాళ్ళకి ఆ చెమట అలాగే ఉండిపోద్ది. మరి ఆ చెమట ఆవిరి అవ్వకుండా నీ ఒంటికే అంటుకొని ఉంటే ఎన్ని రోగాలు వస్తాయని నీకు తెలుదా? ఒకటా రెండా చెప్పడానికి? నీ అరచేతికి కాళ్ళకి దురదలు, దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు, స్కిన్ డిసీజ్లు ఇలా చెప్పుకుంటూ పోతే రోగాలన్నీ రఫ్ నోట్ బుక్ లో రాసుకోవాలా, అన్ని రకాల జబ్బులు వస్తాయి. మరి ఇంకోటి చెప్పడం మర్చిపోతాం ఏంటి, శరీరం నుంచి చెమట ఆవిరవ్వకపోతే ఆ ఒంట్లో వేడి అలా ఒంట్లోనే ఉండిపోద్ది. అందుచేత గోరింటాకు పెట్టుకున్నావు అనుకో, ఒంట్లో ఉన్న వేడంతా లాక్కుంటది, చెమట అంతా పీల్చుకుంటది. నీకు ఏ చర్మ సమస్యలు, ఏ చర్మ వ్యాధులు రాకుండా గౌరమ్మ చూసుకుంటది. అందుకే మన పూర్వీకులు, మన ఇంట్లో పెద్దోళ్ళు, ఆడోళ్ళు ఆషాఢ మాసం వచ్చిందంటే గోరింటాకు పెట్టుకోమని చెప్తారు. ఇప్పుడు మగాళ్ళు వస్తారు చూడు, లింగ్ లింగ్ అని. ఇప్పుడు మగాళ్ళ గురించి చెప్తాను. మగాళ్ళు కూడా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవచ్చు. కానీ మగాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడమే చాలా అవసరం. ఎందుకంటే ఆడవాళ్ళందరూ కలిసి కొత్తగా పెళ్ళైన కూతురు ఆషాఢంలో పుట్టింటికి వస్తే అమ్మ, పెద్దమ్మ, పిన్ని, వదిన, అక్క, అత్త, చెల్లి, అమ్మమ్మ, నానమ్మ ఇలా ఆడవాళ్ళందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకొని ఆ గోరింటాకుని తెచ్చుకొని రుబ్బు రోడ్ల మీద పెట్టి నూరుతూ ఊసులాడుకొని అని చక్కగా ముద్ద అయిపోయిన తర్వాత దాన్ని తీసి గోరింటాకు ఒక్కొక్కరు చేతికి పెట్టుకుంటే, మనోళ్ళలోనే గోరింటాకు మీద పాటలు వచ్చిన పీసుశీల రాగం అందుకుంటే ఒక్కొక్కరి మొహాల మీద నవ్వులు పువ్వులు పూస్తుంటే అది కదా కుటుంబం అంతా కలిసి మెలిసి ఉండటం అంటే. ఇది కదా పండగ అంటే. అందుకే ఆషాఢంలో నలుగురికి గోరింటాకుని పంచమని చెప్తారు. ఎందుకంటే కేవలం మన కుటుంబం మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, సౌభాగ్యంగా వర్ధిల్లాలని మనం ఎప్పుడైతే అలా కోరుకుంటామో అదే పుణ్యం మనకి తిరిగి వస్తుందని, మన కుటుంబానికి మంచి చేస్తుందని మన పూర్వీకులు, మన పెద్దలు ఆ గోరింటాకుని నలుగురికి పంచమని చెప్తుంటారు. ఆడవాళ్ళు చేతి నిండా గోరింటాకు పెట్టుకుంటే అదొక శుభమని, సౌభాగ్యంగా భావిస్తారు. మన ఇంటి లక్ష్మీదేవి కనులు నిండుగా సౌభాగ్యంగా ఉంటే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటది. అందుకే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి గోరింటాకు చాలా అవసరం. మన ఇంటి చుట్టుపక్కల గోరింటాకుల చెట్లు తక్కువ కదా, అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆడవాళ్ళకి వెళ్తది. కావాలంటే ఇంట్లో ఆడవాళ్ళు పెట్టుకోగా నలుగురికి పంచిన తర్వాత కూడా సరిపోతే మీ ఇంట్లో మగవాళ్ళకి పులిమియండి. ఇంకా గోరింటాకు గురించి తెలుసుకోవాల్సిన వివరాలు చాలా ఉన్నాయి. గోరింటాకు శరీరంలో ఎక్కడైనా పండుతుంది కానీ నుదుటి మీద ఎందుకు పండదు? దాని వెనకాతలో ఉన్న కారణం ఏంటి? అసలు గోరింటాకుని గౌరింటాకుని ఎందుకు అంటారు? అసలు గౌరీదేవి ఇంట్లో ఆ ఆకు ఎందుకు వెలిసింది? అసలు గోరింటాకుని మొట్టమొదటిగా ఎవరు పెట్టుకున్నారు? గోరింటాకు ఇచ్చిన వరం ఏంటి? గోరింటాకు పెట్టిన శాపం ఏంటి? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే తెలుసుగా, సరేనా?